ఏమండమంటావు? రాత్రి మటన్ తెచ్చాను కదా, ఫ్రై పీస్ బిర్యానీ ఉంది మటన్తో. ఫ్రై పీసా? ఓకే. క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఫ్రై పీస్ మటన్ బిర్యానీ. అండ్ బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, ఉల్లిపాయ, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత బాస్మతి రైస్కి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ ఇంకా బాగా కలుపుకోవాలి. బాగా పదునుగా ఉడికేలా చూసుకోవాలి, మెత్తగా అవ్వకుండా లెక్కగా వాటర్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక గిన్నెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేపుకోవాలన్నమాట అండి. ఫ్రై పీస్కి మటన్కి గ్రేవీలా వచ్చేలాగా. తర్వాత నేను మటను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 4-5 విజిల్స్ వచ్చేలాగా నేను చేశాను అనమాట. ఇంకా అది ఉడికిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. తర్వాత కారం, గరం మసాలా, ధనియా, జీలకర్ర ఇవన్నీ పౌడర్ వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత ఉడికిపోయిన రైస్ దాని మీద వేసుకొని పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని దింపేసుకోవాలి. తర్వాత గుడ్లు నేను ఉడకపెట్టాను అనమాట. అవి హాఫ్గా బాయిల్ చేసి కొంచెం కారం, ఉప్పు ప్యాన్ మీద వేసుకొని అలా ఫ్రై చేసుకున్నాను. సూపర్ ఉంది. ఇంకా గుమ్మగుమ్మలాడే ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ బిర్యానీ రెడీ అనమాట. ఇంకా మా బావకి ఆకలేస్తుందని చెప్పేసి పెట్టేశాను. నాకు కూడా కొంచెం ఆకలేస్తుంది. ముందు నేను కొంచెం టేస్ట్ చూసాను అనమాట. సూపర్ వచ్చింది. ఇంకా మా బావ స్టన్ అయిపోయారు. నేనేనా చేసింది అని అనుకున్నారు. సూపర్ ఉందని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ.